ఈరోజు నిస్సాన్ వాళ్ళు కొత్త కార్‌ని లాంచ్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ కారు పేరేంటంటే నిస్సాన్ టెక్టాన్. చూడ్డానికి చాలా బావుంది. వాళ్ళు చెప్పేదేంటంటే ఇది బేబీ పెట్రోల్ అని చెప్తున్నారు. పెట్రోలో, పెట్రోలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు దాన్ని. ఆహ్, దాన్ని ఇన్‌స్పైర్డ్‌గా దీన్ని డిజైన్ చేశామని చెప్పారనమాట. ఎస్పెషల్లీ ఎక్స్‌టీరియర్. ఎస్పెషల్లీ ఫ్రంట్ ముందర మాత్రము కాస్త చూడ్డానికి పెట్రోల్‌లా ఉందనమాట. చూడ్డానికి చాలా బావుంది. ఇది అబోవ్ 4 మీటర్స్ ఎస్‌యూవీ అనమాట. దీంట్లో కొన్ని హైలైట్స్ ఉన్నాయి. అదేంటో చూద్దాము. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10,50,000 నుంచి స్టార్ట్ అవుతుందనమాట. అదేవిధంగా టాప్ మోడల్ ప్రైస్ చూస్తే 18.6 లాక్స్ ఉందనమాట. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. ఇంకోటేంటంటే దీంట్లో 2 ఇంజిన్స్ ఉన్నాయి. ఆ 2 కూడా టర్బో ఇంజిన్స్. అదేంటంటే ఒకటి దీంట్లో 6 స్పీడ్ మాన్యువల్ వస్తుంది. యూ నో ఫస్ట్ ఇంజిన్‌లో. అదే సెకండ్ ఇంజిన్ ఉంది కదా! దాంట్లో అయితే 6 స్పీడ్ మాన్యువల్ అలాగే 6 స్పీడ్ ఆటోమేటిక్ కూడా వస్తది. అదేంటంటే డీసీటీ డ్యూయల్ క్లచ్ అనమాట. అది కూడా బావుంటుంది. అది మీకు క్విక్‌గా షిఫ్ట్ అవుతా ఉంటుంది. చాలా బావుంటదది. ఇంకా దీంట్లో పానోరామిక్ సన్‌రూఫ్ ఉంది. యూ నో అలాగే డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా లెవెల్ 2 అడాస్ కూడా ఉంది. మీకు బూట్ స్పేస్ కూడా ఎక్కువ కావాలంటే దీంట్లో మంచిగా ఉందన్నమాట. అదేవిధంగా ఈ ఇంజిన్స్ విషయానికొస్తే 1 లీటర్ టర్బో ఫస్ట్‌ది చెప్పాను కదా! 2 టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ ఉన్నాయని. 1 లీటర్ టర్బో ఉంది. ఇది పెట్రోల్ అనమాట. దీంట్లో పవర్ చూస్తే మనము 100 పిఎస్ ఉంది. 100 హార్స్ పవర్ ఉంది. అలాగే టార్క్ చూస్తే 166 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వస్తుందనమాట. దీంట్లోనే నేను చెప్పాను కదా! ఓన్లీ మాన్యువల్ అని 6 స్పీడ్ మాన్యువల్ మాత్రం ఉంది దీంట్లో. ఇక రెండో ఇంజిన్ చూస్తే ఇది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఉందనమాట. దీంట్లో పవర్ చూస్తే 163 పిఎస్ ఉంది. 163 హార్స్ పవర్. అదేవిధంగా టార్క్ చూస్తే 280 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉంది. దీంట్లో మనకు మాన్యువల్ ఉంది. అదేవిధంగా ఆటోమేటిక్ కూడా ఉంది. 6 స్పీడ్ మాన్యువల్ అలాగే 6 స్పీడ్ డీసీటీ వస్తది. డీసీటీ అంటే ఎప్పుడు గాని మీరు డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ అది. అది మీరు వెట్ క్లచ్ ఉండేది తీసుకోండి. చాలా బావుంటుందది. లైఫ్ బావుంటుంది. మెయింటెనెన్స్ కూడా కాస్త తక్కువుంటుందనమాట. ఇన్ కేస్ ఏమన్నా రిపేర్‌లు కూడా కాస్త తక్కువొస్తాయి కాబట్టి వెట్ క్లచ్ ఈస్ బెటర్ ఆల్‌వేస్. అదేవిధంగా ఫ్యూయల్ ఎఫిషియన్సీ గురించి చూస్తే మనము 1 లీటర్‌లో అయితే 19.4 కిలోమీటర్స్ వస్తుందనమాట మైలేజు. అది ఓన్లీ మాన్యువల్. అదేవిధంగా 1.3 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ చూస్తే 17.8 కిలోమీటర్స్ ఉంది. అదేవిధంగా మనము 1.3 లీటర్ ఆటోమేటిక్ మైలేజ్ చూస్తే 18.5 ఉందనమాట. దీంట్లో మనకు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ కూడా లభిస్తాయి. అదేవిధంగా 360 డిగ్రీ కెమెరా గూడా ఉంది. 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది మనకు స్టాండర్డ్‌గా వస్తుందనమాట. దీంట్లో మొత్తము డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇది 1 లీటర్ టర్బో అని చెప్పాను కదా! దాని పేరు T160 అని పెట్టారనమాట. ఆహ్, ఇది E20 కంప్లయింట్. ఓకే. E20 పెట్రోల్ ఏసినా ఇది పనిచేస్తుందనమాట. ఇది ఎంపీఎఫ్ఐ అనమాట. టర్బో ఎంపీఎఫ్ఐ ఇది. యాక్చువల్ ఫిగర్స్ చూస్తే 999 అనమాట. 999 సీసీ 3 సిలిండర్స్ వస్తుంది. పవర్ అండ్ టార్క్ చెప్పాను కదా ఆల్రెడీ. అదేవిధంగా మనకు 1.3 లీటర్ టర్బో ఉంది కదా! అది చూస్తే మనకు అది కూడా E20 కంప్లయింటు. ఇది టర్బో జీడీఐ అనమాట. దీంట్లో 4 సిలిండర్స్ వస్తాయి. ఎప్పుడు గాని 4 సిలిండర్స్ ఈస్ బెటర్ అనమాట. 3 సిలిండర్స్ కన్నా ఇంజిన్ కన్నా 4 సిలిండర్ ఇంజిన్ అనేది చాలా బావుంటుంది. పవర్ అండ్ టార్క్ చాలా బావుంటది. వైబ్రేషన్స్, నాయిస్ కూడా తక్కువుంటుందనమాట. కాబట్టి 4 సిలిండర్స్ బావుంటది. మీకు మంచి పవర్, టార్క్ కావాలంటే మీరు 4 సిలిండర్స్ ఉన్న ఇంజిన్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇది ఈ షిఫ్టర్ అంటారనమాట. వెట్ క్లచ్ అండ్ ఈ షిఫ్టర్ అనేసి చాలా స్మూత్‌గా ఉంటుంది. చాలా బావుంటది. మనకు డైమెన్షన్స్ చూస్తే అన్ని ఎంఎంలో లెంత్ వచ్చేసి మనకు 4349 ఎంఎం ఉంది. మనకు విడ్త్ 1815 ఎంఎం వస్తది. హైట్ చూస్తే 1674 ఎంఎం ఉందనమాట. వీల్ బేస్ చూస్తే 2657 ఎంఎం ఉంది. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 212 ఎంఎం ఉందనమాట. బూట్ స్పేస్ చూస్తే ఇది 700 లీటర్స్ ఇచ్చారు వీళ్ళు. అదేవిధంగా బూట్ స్పేస్ విత్ రియర్ సీట్స్ ఫోల్డెడ్. సీట్స్ అన్ని ఫోల్డ్ చేస్తే 1789 లీటర్స్ వస్తుందంట. అదేవిధంగా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 50 లీటర్స్ ఉంది. ఇక ఇది చూస్తే నేను చెప్పాను కదా! 2 పవర్ ట్రైన్స్ ఉన్నాయి. డీసీటీ, వెట్ క్లచ్ ఉంది. అలాగే 6 వేరియంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అదేవిధంగా బుకింగ్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. డెలివరీస్ వాళ్ళు చెప్పింది 20థ్ జూలై నుంచే స్టార్ట్ అవుతాయంట.
చాలా క్విక్‌గానే డెలివరీస్ కూడా స్టార్ట్ చేశారు. చూడ్డానికైతే చాలా బావుందండి ఇది. ఈ కార్ ఏంటని చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ఏంటంటే మన రెనాల్ట్ డస్టర్ ఉంది కదా! అదే ఇది. సేమ్ ఆ చాసిస్, ఆ ప్లాట్‌ఫార్మ్ అంతా సేమ్ అనమాట. కాస్త వీళ్ళు డిజైన్ మార్చారనమాట. ఎస్పెషల్లీ ఫ్రంట్ అయితే కాస్త డిఫరెంట్‌గా ఉంది. లోపల సైడ్స్‌లో కూడా కాస్త చిన్న మైనర్ చేంజెస్ చేశారు. రియర్‌లో కూడా కాస్త చేంజెస్ చేశారు. అంత తప్పించి మిగతా అంతా ఇది సేమ్ అనమాట. సేమ్ ప్లాట్‌ఫార్మ్, సేమ్ ఇంజిన్స్. దేర్ ఈస్ నో డిఫరెన్స్. ఏ చేంజెస్ లేదనమాట దీంట్లో. దీంట్లో హైలైట్స్ అంటే వాళ్ళు చెప్పేదేంటంటే, మనకు రెనాల్ట్ గురించి ఆల్రెడీ చెప్పాం కదా! ఇది 1.3 లీటర్ ఇంజిన్ ఉంది కదా! పెట్రోల్ అదైతే చాలా బావుంటుంది మీకు. మీకు మాన్యువల్ అయినా, ఎస్పెషల్లీ ఆటోమేటిక్ అయితే చాలా బావుంటది. మీరు ఇన్ కేస్ నిస్సాన్ కార్ కావాలి, టెక్టాన్ కావాలని చూస్తుంటే అది తీసుకోండి. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ తెలిసిందే కదా మనకు. ఆ ఇంజిన్ ఎలా ఉంది, ఆ ట్రాన్స్‌మిషన్ ఎలా ఉందనేసి చాలా బావుంటుందది. ఇంకోటి మీకు తక్కువ ప్రైస్‌లోనే మీకు నిస్సాన్ టెక్టాన్ కావాలి అంటే 1 లీటర్ ఇంజిన్ కూడా బావుంది. అది కూడా టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకోండి. దీంట్లో ఇవి అండి ప్లస్ పాయింట్స్. చూడ్డానికి బావున్నాయి. 2 ఇంజిన్స్ ఉన్నాయి. చూడ్డానికైతే నాకైతే కొంతమందికి డస్టర్ నచ్చొచ్చు. కొంతమందికి పెట్రోల్ గూడా నచ్చొచ్చు. పెట్రోల్. సో, నాకైతే 2 బావున్నాయి చూడ్డానికి. ఎస్పెషల్లీ ఈ టెక్టాన్ అయితే బేబీ పెట్రోల్ అంటున్నారు కదా! టెక్టాన్ ముందరైతే చూడ్డానికి చాలా బావుంది. డస్టర్ కన్నా కాస్త బెటర్ అనిపిస్తుంది. ఇంకోటేంటంటే దీంట్లో మైనస్ పాయింట్స్ ఏంటంటే సేమ్ యాజ్ డస్టర్. దీంట్లో వీళ్ళు 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఇచ్చి ఉండాల్సింది. ఎందుకంటే మీరు ఆహ్, క్రెటా చూసారా? క్రెటాలో కూడా 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. వీళ్ళెందుకు మిస్ అవుతున్నారో మనకు అర్థం కావట్లేదు. న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటే మంచిగా మైలేజ్ వస్తుంది. చాలా రిలయబుల్, చాలా డ్యూరబుల్ కదా! చాలా మందికి ఇష్టం అది. జర్క్స్ ఉండవు, లాగ్స్ ఉండవు. చాలా బావుంటుంది. స్లో స్పీడ్స్ అయినా, హై స్పీడ్స్ అయినా చాలా బావుంటుందనమాట. అందరికీ టర్బో అనేది ఇష్టం ఉండకపోవచ్చు. అదే విధంగా నేను చెప్పాను కదా! ఎప్పుడు హెవీ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేసేటప్పుడు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు మనకు డీసీటీ గాని, టర్బో ఇంజిన్స్ గాని కాస్త ప్రాబ్లమాటిక్‌గా ఉంటాయన్నమాట. ఆ లాగ్ ఉండడం, జెర్క్స్ ఉండడం. చాలామందికి అందుకే వాళ్ళు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కొంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు డస్టర్ కూడా లాంచ్ చేశారు. వాళ్ళు అనుకున్నంతగా సేల్ అయితే రావట్లేదు. నాకు తెలిసి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ లేకపోవడం ఒక కారణం. అదే విధంగా డీజిల్ ఇంజిన్ లేకపోవడం ఇంకొక కారణం. వీళ్ళు లాంచ్ చేసిండేది 2 టర్బో ఇంజిన్సే, 2 పెట్రోల్ ఇంజిన్సే. దెర్ ఈస్ నో డీజిల్, దెర్ ఈస్ నో న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్, దెర్ ఈస్ నో హైబ్రిడ్. వీళ్ళైతే హైబ్రిడ్ గురించి ఏమీ చెప్పలేదు. మనకు డస్టర్‌లో చూస్తే నవంబర్‌కి దివాళీకి, దీపావళికి వాళ్ళు బుకింగ్స్ ఓపెన్ చేసి డెలివరీస్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారనమాట హైబ్రిడ్. సో, వీళ్ళు కూడా హైబ్రిడ్ తీసుకొస్తే చాలా బాగుండేది. ఎస్పెషల్లీ డీజిల్ ఈజ్ మిస్సింగ్ అనమాట. సో, డీజిల్ ఉంటే సేల్ బావుంటుంది. చాలామందికి ఆ టార్క్ అంటే చాలా ఇష్టం అనమాట. డీజిల్‌లో ఉన్న పవర్ అయితే చాలా బావుంటది. మైలేజ్ ఎక్కువుంటుంది. లాంగ్ జర్నీస్‌కైతే చాలా బావుంటుంది. సో, వీళ్ళు కూడా సేమ్ అదే మిస్టేక్ చేశారనమాట. ఎనీవేస్ ఇది రెనాల్ట్ ఇంజిన్స్, రెనాల్ట్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి వీళ్ళేం చేయలేరిప్పుడు. సో, మీరైతే ఈ 2 చూసారు కదా! మీకేది నచ్చింది లుక్స్ వైస్? ఆహ్, నిస్సాన్ పెట్రోల్ బావుందా? ఐ మీన్ టెక్టాన్ బావుందా? లేకపోతే రెనాల్ట్ డస్టర్ బావుందా అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి.